లక్ష్మి, మీ అన్నయ్య పంపించిన పళ్ళే ఆరోగ్యానికి చాలా మంచిది. రా తిను. ఏమిటే తినవా? సరే నేనే తింటాలే. అదేమిటే తినమంటే తిన్నావు, నేను తింటే అడుగుతావు ఎందుకు? మీరే గడ్డి తింటే నాకే నా కూతురు తీసుకొచ్చి చూపించండి. దానికోసం కబురంపించానే. ఏమిటి కబురంపించారా? అంటే మీరు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు నేను వెళ్తే అల్లుడు కట్నం అడుగుతాడు, అందుకని అదిగో. బాగున్నావా? చాలా సుఖంగా ఉన్నానమ్మా. ఏమిటమ్మా ఇది? ఇలా తిరుగు. చూసారా, అది ఎన్నిసార్లు తన రాసిన మీరు పట్టించుకోలేదు. మీరు అల్లుడితో మాట్లాడి దాని సంసారాన్ని చక్కదిద్దనన్నా చక్కదిద్దండి, లేదా దాన్ని నాలాగే పక్కన మంచి వేసి పడుకోబెట్టండి. లక్ష్మి, కళ్ళేరు చేస్తారు ఎందుకండి? కట్నే ఓపోతే కనీసం కాళ్ళేరో పట్టుకోండి, వెళ్ళి ఆ పనిని చేయండి. కన్న తండ్రి నిరూపించుకోండి. సిగ్గులేని బ్రతుకు ఎందుకు మరో బ్రతుకుతున్నావు? అన్నపూర్ణ, కళ్ళేరు చేస్తారు ఎందుకండి? కట్నే ఓపోతే కనీసం కాళ్ళేరో పట్టుకోండి, కన్న తండ్రి నిరూపించుకోండి. ఎవరండి? ఏమయ్యా 5 రూపాయల నోట్ నీదే? చచ్చా, నాది కాదండి. చచ్చా, నాది కూడా కాదయ్యా. ఏమయ్యా ఇది నీదా? ఆయన మాట్లాడండి. కళ్ళు తెరిసే నిద్రపోయే అలవాటు ఉంది, చూసారా? ఓ పని చేయవయ్యా, ఈ నోట్ నీదే ఉంది. వద్దండి, ఉంచమంటుంటే. ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నారు, ఇలా రండి. ఇప్పుడు లోపల ఉన్నాడే ఆ ఎస్ఐ యాదగిరి. యాదగిరి ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఆయన నేను ప్రమోషన్ లేకుండా ఇక్కడనే ఉన్నామండి. ఇప్పుడు అతను సిఐ సాంబయ్య గారు. సాంబయ్యకి ఇంకా ప్రమోషన్ రాలేదా? నేను డిఎస్పీతో చెప్పానయ్యా. ఏమిటి? సుబ్బయ్య గారు మీకు తెలుసా? సుబ్బయ్య గారా? చిచి, సుబ్బయ్య గాడయ్యా, వాడు వెధవన మేనల్డు. సార్ సార్ క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది సార్, తీసుకోండి సార్. నాకు వద్దు సార్. పంగనామాలు? నా పేరే పంగనామాలు. పంగనామాలు నేను ఇచ్చింది లంచం కాదయ్యా, బక్షిస్. ఉంచుకోవా. నేనేం నిద్రపోలా. యాదగిరి, కులాసాగా ఉన్నావా? ఎవరు సార్ మీరు? నేను ఎవరైతే ఇంకని మన సి సాంబయ్య గారిని పిలవయ్యా. సాంబయ్య గాడా? సార్ ఎవరు సార్ తమరు? నేను నీలకంఠం బావమరిదినయ్యా. మన డిఎస్పీ సుబ్బయ్య లేడు, వాడు మేనల్లుడు. అవన్నీ వారికి నచ్చవు. నేను ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటాను, నువ్వు ఎలాగో ఆ ఊరు వెళ్తున్నావు కదా, ఆ ఊళ్ళో మన పోలీస్ స్టేషన్ ఉంది, ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పు అన్నాడు. వచ్చాను. అంతా ఓకే కదా? ఏమిటయ్యా ఇక్కడ సిగరెట్ ఉందా? అలవాటు. అంతా ఓకే అని చెప్పేస్తానయ్యా. భలే మనుషులు సార్, ఇంత దూరం వచ్చి ఛాయ్ లేకుండా పోతారా? 866 పోయి జల్దీ ఛాయ్ తీసుకురా. పంగనా వాళ్ళు నువ్వు ఆగవయ్యా. ఏమయ్యా ఇతను నీ నౌకరా? ఎట్లయితాడండి? నాకు నౌకరా? ఎట్లయితాడు సార్? నీకేమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఇతను పనులు చెప్తా? బాగా చెప్పారు సార్. ఛాయ్ ఇవ్వాలని నీకుంది, తాగాలని నాకుంది. మన ఇద్దరం హోటల్కి వెళ్ళి తాగితే పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. పదా సార్, వెంకటేశ్వర హోటల్ బాగుంటుంది సార్. నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉండు, నేను యాదగిరి టీ తాగి వస్తాం. నేను ఇక్కడే ఉండాలి, మీరిద్దరు తాగిరండి. మా అమ్మాయి స్వయంగా తయారు చేసిన ఛాయ్ తీసుకోవయ్యా యాదగిరి. అల్లుడు గారు రమ్మా. అరుగు నాన్న వస్తున్నారు. రండి అల్లుడు గారు, రండి రండి కూర్చోండి. ఇతను యాదగిరి అని మన ఊరు స్టేషన్కి ఎస్ఐగా ఈ మధ్యనే వచ్చాడు. అబ్బో గొప్ప ఆఫీసరు. 2 నక్సలైట్ కేసులు, 3 బందిపోటు కేసులు, 4 మానభంగాల కేసులు పట్టుకున్నాడు. ఇంకో కొద్దిలో ఆ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తప్పిపోయింది. గొప్ప ఆఫీసర్. యాదగిరి, ఏంది సార్? మన స్టేషన్లో కట్నం కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? మొన్ననే ఒక కేసు పెట్టినా సార్, 6 నెలల సజా వేసిండ్రు. సజా అంటే 6 నెలలు జైల్లో నూకినరు అన్నట్టు.
ఇప్పుడు ఇస్తానన్న కట్నం తండ్రి ఇవ్వలేదని ఒక భర్త భార్యని హింసిస్తూ ఉంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షలు? అబ్బో నీ అవ్వకు అది ఇంకా పెద్ద నేరం సార్. దానికి ఫాన్సీలు అటకేస్తారు. ఫాసి అంటే ఉరి తీస్తారు అన్నట్టు. ఏం సార్ గట్ల అడుగుతుండ్రు? మీ ఎరికని ఎవరైనా ఉన్నారా? చెప్పుండ్రి నీ అవ్వ జైల్లో బాగా నవ్వుతా. అబ్బాయి మాట వరుసకేనన్నయ్యా. చాయ్ బాగుంది కదా, మంచిగుంది సార్. నీ టైం అవుతుంది, పోదాం పోదాం సార్. వస్తా సార్. అల్లుడు తనయ్య అల్లుడు కట్నం 20,000. మా నాన్న వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడే. నువ్వాడమన్న నాటకం బాగా ఆడి వెళ్ళిపోయాడు. ఏమిటండి మీరనేది? ఇస్తానన్న కట్నం ఎగ్గొట్టి పోలీసులు తీసుకొస్తాడా? పోలీసులు మాత్రం పెళ్ళాలేరు, వాళ్ళు మాత్రం కట్నాల కోసం పెళ్ళాలి కొట్టరు. మా అన్నయ్య జైల్లో పెట్టిద్దాం అనుకుంటున్నావు. ఈ లోపు నీ గొంతు పిసికి పెరట్లో పాతి పెడతాం. మీరంతా రాక్షసులు. అత్త ఒకింటి కోడలే, రేపు ఏమి కూతురు మరో ఇంటి కోడలే. సాటి స్త్రీ మీద స్త్రీకి సానుభూతి లేని రోజున ఆడది ఎలా బ్రతకగలదు? కోడల దగ్గర నుంచి వారసుణ్ణి కాకుండా కట్నాన్ని కోరుకునే ఈ మధ్యతరగతి అత్తగారు ఇప్పుడు ఏం చేస్తుందో. మేము మళ్ళీ అంటావా నిన్ను? పంతులు గారు ఇంకా ఏం కావాలి? సాంబార్ పోయించి బిల్లు రాయించుకో. ఓకే. ఏ నరసయ్య, ఏం తీసుకురమ్మంట? నాకు సింగిల్ టీ కొట్టే ఓ ఫుల్ గ్లాస్ పాలు పట్ట. అట్టగే. ఏమిరా నర్సయ్య, పాలు ఆడిస్తున్నావు నాకేనా? ఇదిగో దేనికే? దీనికే. ఇది పామేంటండి బాబు? నాగేంద్రుడు భగవంతుడు. భగవంతుడు నీకు తెలుసు, నాకు తెలుసు, దానికేం తెలుసురా? బుట్టలో పెట్టు. చూడండి పంతులు గారు, తన జోలికి రాకపోయినా మడిసి సాటి మడిసి కీడు చేస్తాడు గాని తన జోలికి రాకపోతే మా నాగేంద్రుడు ఎవ్వుండేమండి. కావాలంటే మీరు పాల్పోయండి. పాలా లాగుతోటి పుట్టలో పోసుకుంటాను కానీ ముందర దాన్ని బుట్టలో పెట్టరా. రే సోములు, ఇంటి పట్టుకెళ్తాను, ఖాళీ పెట్టి సాయంకాలం పట్టుకొస్తాను. సాయంకాలం పట్టుకొస్తాను. తుంటే నా సోడాలు బయలుపోయాయి కదండి. పావును చూపించి ఆడిస్తారు కానీ జనాన్ని బెదిరిస్తున్నావేంటి? ఓ రారాలుడు కూకరా. ఒరే, ఇది పక్కలో ఉంటే కదరా నా డొక్క నిండేది. నా రెక్కల కట్టం మీద నిన్ను నీ కూతురుని బతికిస్తా గానీ నీ కూతురు నాకు ఇచ్చేయరాదు. మా ఎంత మాట అన్నావురా? ఒరే, నువ్వేదో మాట వరుస కన్నావు గానీ నీకు ఇచ్చి చేయడానికి నా కాడ ఏముందరా? నీ కూతురు నాకు ఇచ్చేయాలే గానీ కానీ కట్నం అడగను మా. నిజమేనంట్రా? ఒరే 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 ఒరే, ఈ మాట నా మొగం చూసి చెప్పు. ఈ నాగేంద్రుడి మీద ఒట్టుమా. మంచి రోజు చూసి మా బాబుని తీసుకొస్తా. నువ్వే మాట్లాడు. ఎరా నరసయ్య, ఆడి సంపాదన వాడి బాబు తాగుడికే సరిపోదు కదా, వాడికి నీ కూతురు ఒకటి ఏంట్రా? ఏమైనా సరే ఆడికే ఇచ్చి చేస్తా. ఏమిటంటే ఆడి గొప్ప? ఆడి సోడా బాగా కొడతాడండి.